ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని రంగాపురం గ్రామంలో ప్రసిద్ధి చెందిన రెండో అన్నవరంగా రంగాపురం శ్రీ భూదేవి నీలాదేవి సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక వ్రతాలు నిర్వహించబడ్డాయి. ఈ వ్రతాలలో స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి దివ్యకృపను పొందారు. ఆలయంలోని శోభాయమాన వాతావరణం, పూజారుల నిర్వహణ, దేవస్థాన కార్యాలయ సేవలు భక్తులకు అనుకూలంగా ఏర్పాటయ్యాయి. భక్తులు ప్రత్యేకంగా పసిపిల్లలతో కూడిన హోమాలు, నైవేద్యాలు సమర్పించి వారి ఇష్ట ప్రార్థనలు స్వామి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ సేవకులు ఉత్సాహంతో కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఆలయ పరిసర ప్రాంతాలు శుభ్రమైన శాంతియుత వాతావరణంలో భక్తులను ఆహ్వానించాయి. సత్యనారాయణ స్వామి శ్రీహరివతారమైనాడు. ఆ సత్యదేవుని సేవించరు నీ కష్టములెల్లా తొలగిపోవను. ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరింపమని ఆ విధానమును కూడా తెలిపి అక్కడనే అదృశ్యుడాయన. అదేవిని ఆ బ్రాహ్మణుడు, ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతమును రేపు చేసదనని తన మనస్సులో సంకల్పం ఆకలి చేత బాధపడుచు ప్రతి ఇల్లులో తిరుగుచుండేవాడు. బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడమైన దుర్భరమైన కష్టములను చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వాడి ఆ వేద బ్రాహ్మణుడుగా పోయి బ్రాహ్మణుడా, నేను వేద